ఇక ఖమ్మం జిల్లాలో పనిచేస్తున్న 122 మంది నకిలీ వైద్యులను తెలంగాణ మెడికల్ కౌన్సిల్, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ గుర్తించాయి. ఖమ్మం జిల్లాలోని పలు ప్రథమ చికిత్స కేంద్రాలు, అనుమతులు లేని దవాఖాన్లలో 30 మంది సభ్యులతో కూడిన 10 బృందాలు తనిఖీలు నిర్వహించాయి. ఈ తనిఖీల్లో విస్తుపోయే నిజాలు బయటకొచ్చాయి. రికార్డు స్థాయిలో 122 మంది నకిలీ వైద్యులను గుర్తించి వారిపై ఎన్ఎంసీ చట్టం 3454 ప్రకారం కేసులు నమోదు చేయనున్నారు. ఎటువంటి విద్యార్హత లేకుండా విచ్చలవిడిగా యాంటీబయాటిక్స్, స్టెరాయిడ్ ఇంజెక్షన్స్, పెయిన్ కిల్లర్ ఇంజెక్షన్స్ వాడుతున్నట్టు గుర్తించారు.